నిన్నేమో బాగా వర్షం పడింది అండ్ ఈ రోజేమో బాగా ఎండ వచ్చింది, కానీ 2 డిగ్రీస్ మాత్రమే ఉంది. సో వెదర్ బాగుంది కదా, ఇంకా షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఐకియాలో షాపింగ్ చేయాలంటే ఫుల్ ఎనర్జీతో వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చాలా టైం పడుతుంది కదా. మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు అండ్ ఐకియాలో ఇక్కడ ప్లే ఏరియా ఉంది, బట్ 10 ఇయర్స్ లోపల పిల్లలకే అలో ఉందన్నమాట. సో మోనిష్ అలో లేదు కదా, సో అందుకే మాతో పాటు ఇద్దరిని షాపింగ్ తీసుకొని వెళ్ళాను. ఐకియాకి వచ్చామంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువే షాపింగ్ చేస్తాము, కనపడిందల్లా తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఒక టీ గ్లాస్ అయితే కనిపించాయి. ఇలాంటి టీ గ్లాస్ లో మీరు ఎంతమంది కాఫీ టీలు తాగారో ఒకసారి కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మా వారు ప్రతి 6 నెలలకు ఒకసారి ఐకియా షాపింగ్ చేసి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ పడేసి కొత్తవి రీప్లేస్ చేస్తూ ఉంటాడు. అన్ని వస్తువులను రీప్లేస్ చేయగలడు, కానీ నన్ను మాత్రం మార్చలేకపోతున్నాడు. మనీషా మాత్రము ఇంట్లోకి ఏ టాయ్ తీసుకోవాలా అని చూస్తా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ కి మ్యాచింగ్ ఏంటంటే టాయ్ బాగుందంట, ప్రతి ఒక్కటి చూస్తుంది. సో ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏమేమి తీసుకున్నాం అనేది ఫుల్ వీడియోలో మీతో షేర్ చేస్తాను.